ఏమమ్మా ఖ్యాతి కలిగినవి? మన శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవడము మనకి ఖ్యాతిని, గౌరవాన్ని తీసుకుని వస్తుంది. తర్వాత రెండవది ప్రార్థనా జీవితం అనేది మనకి ఉండదు, అది ఖ్యాతిని తీసుకుని వస్తుంది కదా. దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దానియేలు ఆ ప్రార్థన ద్వారా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. అంటే మనం కూడా ప్రార్థనా పరులుగా ఉంటే మన జీవితం కూడా ఉన్నతమైనదిగా ఉంటుంది. మనల్ని ఒకరు ప్రార్థన చేయమని అడిగే స్థితిలోకి మనము రావాలి. ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత మూడవది నిజాయితీ కలిగిన జీవితం మనలో ఉండాలి. అమ్ముడు పోయే స్వభావం మనలో ఉండకూడదు. ఎవరికి కూడా మనము దాసులముగా ఉండకూడదు. మనము నిక్కచ్చిగా నిజాయితీగా ఎప్పుడు నిజం చెప్పేవారుగానే ఉండాలి. ఎవరో బాధపడతారు, ఏదో అవుతుంది, నాకేదో సమస్య వస్తుంది, మనం ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే దేవుని పిల్లలు ఎప్పుడు భయపడరు. హల్లెలూయా. తర్వాత నాలుగవదిగా లోపము లేని జీవితాన్ని మనము జీవించాలా. దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కర్తవ్యం అంతటిలో, అంటే ఆయన ఉద్యోగం అంతటిలో కూడా, ఆయనకు అప్పగించిన బాధ్యత అంతటిలో కూడా ఆయన ఏమాత్రం కూడా లోపము లేని వ్యక్తిగా ఉండి తన యొక్క ప్రవర్తనను కనపరుచుకున్నాడు. అది ఆయనకు ఖ్యాతిగా ఉంది, నిలబడింది. మనం కూడా మనకు అప్పగించిన ప్రతి పనిలో, ఇప్పుడు మీరున్నారనుకో, ఇంట్లో మీరు పని చేయాలి. లేడీస్, స్త్రీలు, మీకు ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంటి పని మీకు ఉంటుంది. కాబట్టి మీరు చేసే ఇంటి పనిలో ఎవరు మిమ్మల్ని లోపము చూపించేవారుగా ఉండకూడదు. మీరు చేసే ఉద్యోగ విషయంలో ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించకూడదు. మీరు చదువుకునే చదువుల్లో ఎవరు మిమ్మల్ని వేలెత్తి చూపించకూడదు. మీరు పొలానికి పలికినారనుకో, మీరు పని చేసే చోట కూడా ఈమె పర్ఫెక్ట్, ఇతడు పర్ఫెక్ట్ అని చెప్పాలి. అలాంటి పేరు మనము సంపాదించుకోవాలి. మనము దేని కొరకైనా కష్టపడుతున్నాం, ఇతరుల కొరకు మనం ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనుకో, ఇతరుల మన దగ్గరికి సహాయానికి వచ్చినప్పుడు మనము లోపము లేని వారుగా, మనల్ని వేలెత్తి చూపించిన వారిగా మన ప్రవర్తనని కనపరుచుకోవాలి. అలా కనపరుచుకున్నప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలాలను దేవుడు నిలబెడతాడు. దానియేలును నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. ఇది మనం